హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. ఈ వీడియోలో యానిమేనే వరల్డ్ వైడ్గా పాపులర్ చేసిన ఒక సిరీస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎందరో అథ్లెట్స్కి అండ్ అలాగే మార్షల్ ఆర్టిస్ట్కి ఈ యానిమే నుంచే ఇన్స్పిరేషన్ లభించింది. సో నేమ్ని గెస్ట్ చేశారా? ఆల్రెడీ తమిళ చూసారు కదా, సో తెలిసే ఉంటుంది. ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ డ్రాగన్ బాల్. ప్రతి ఒక్క యానిమే లవర్కి డ్రాగన్ బాల్ అంటే వాళ్ళ హార్ట్లో ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఎన్నో మనకి మెమరీస్ గుర్తొస్తాయి చిన్నప్పటి నుంచి ఉన్నవి. చిన్నప్పుడు కార్టూన్ నెట్వర్క్లో వచ్చేది. ఎన్నో సార్లు మనం కామెహమెహా ట్రై చేస్తుంటాము అండ్ అలాగే సూపర్ సైన్ అవుదామని కూడా ట్రై చేస్తుంటాము. డ్రాగన్ బాల్కి ఉన్న క్రేజ్ అలాంటిది. అంత పాపులర్ అయిన అండ్ అలాగే మనకు అంత ఇష్టమైన డ్రాగన్ బాల్ నుంచి ఒక కొత్త యానిమే రాబోతుంది. అదే డ్రాగన్ బాల్ డైమా. ఈ న్యూ సిరీస్ గురించి మాట్లాడుకోవడం కంటే ముందుగా మనం డ్రాగన్ బాల్ ఫ్రాంచైజ్ గురించి కాస్త మాట్లాడుకోవాలి. డ్రాగన్ బాల్ మాంగా వచ్చి ఫస్ట్ 1984లో స్టార్ట్ చేశారు. తర్వాత 1986లో ఫస్ట్ డ్రాగన్ బాల్ యానిమే రిలీజ్ అయింది. ఇందులో మొత్తం 153 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇందులో స్టోరీ మెయిన్గా కిడ్ గోకు చుట్టే తిరుగుతుంది. ఈ సిరీస్లో అయితే మొత్తం ఆ గోకు ఇన్నోసెన్స్ అండ్ క్యూట్నెస్ అయితే హైలైట్గా ఉంటుంది. అండ్ కామెడీ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇందులో మెయిన్ విలన్స్గా టెన్షిన్హా అండ్ అలాగే పిక్కలో జూనియర్ ఉంటారు. మీరు ఇంతవరకు ఈ సిరీస్ చూడనట్టయితే ఖచ్చితంగా వాచ్ చేయండి, చాలా బాగుంటుంది. ఈ సిరీస్ తర్వాత 1989లో డ్రాగన్ బాల్ జీ రిలీజ్ అయింది. ఇందులో మొత్తం 291 ఎపిసోడ్స్ ఉన్నాయి. అండ్ ఈ సిరీస్తోనే మొత్తం వరల్డ్ వైడ్గా పాపులారిటీ అనేది వచ్చింది. ఈ సిరీస్లో మెయిన్ విలన్స్గా మనం ఫ్రీజాని, సెల్ని అండ్ అలాగే మాజిన్ బూని కూడా చూసాము. ఈ సిరీస్లోనే మనం సూపర్ సైన్ ఫార్మ్స్ని కూడా చూసాం. దీని తర్వాత 2006లో డ్రాగన్ బాల్ జీ కాయ్ అని కూడా రిలీజ్ చేశారు. ఇదేమి కొత్త కంటెంట్ కాదు. డ్రాగన్ బాల్ జీనే మళ్ళీ ఫిల్లర్స్ లేకుండా అండ్ అలాగే కొత్త యానిమేషన్తో క్రియేట్ చేశారు. దీని తర్వాత 2015లో డ్రాగన్ బాల్ సూపర్ అనే సిరీస్ వచ్చింది. ఈ సిరీస్లోనే మనకు డిఫరెంట్ యూనివర్సెస్ని ఇంట్రొడ్యూస్ చేశారు. అండ్ అలాగే మెయిన్గా మనం గోకు యొక్క అల్ట్రా ఇన్స్టింక్ట్ని కూడా ఈ సిరీస్లోనే చూసాం. ఇవి కాకుండా డ్రాగన్ బాల్ జీటీ అని కూడా మీరు వినుంటారు, కానీ అది అంత ఫేమస్ అవ్వలేదు. అది కేనియన్ కాదు అని డిక్లేర్ చేశారు. అండ్ అలాగే దాని క్రియేటర్ టోరియమా కాదు. దానికి వస్తున్న హేట్ని చూసి నేనైతే దాన్ని చూడలేదు. ఒకవేళ మీరు కనుక జీటీని చూసినట్టయితే ఎలా ఉండిందో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు మనం డ్రాగన్ బాల్ డైమా గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆ స్టోరీ ఎప్పుడు జరుగుతుంది అని. సో ఇప్పటి వరకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం డైమా ఎప్పుడు జరుగుతుంది అంటే డ్రాగన్ బాల్ జీ తర్వాత అండ్ అలాగే సూపర్కి ముందు అన్నమాట. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే డ్రాగన్ బాల్ జీలో లాస్ట్లో మనకు కిడ్ బూది ఒక ఆర్క్ చూపించారు. అదొక 3 ఎపిసోడ్స్ ఏమో ఉంటుంది. దానికంటే ముందు ఈ డ్రాగన్ బాల్ డైమా స్టోరీ అనేది ఉంటుంది. సో డ్రాగన్ బాల్ సూపర్లో మనం చూసిన గోకు అల్ట్రా ఇన్స్టింక్ట్ని ఈ సిరీస్లో అయితే మోస్ట్లీ చూడకపోవచ్చు. ఈ డ్రాగన్ బాల్ డైమాలో మొత్తం 20 ఎపిసోడ్స్ వరకు ఉంటాయని ఆల్రెడీ అనౌన్స్ చేశారు. అండ్ ఆల్రెడీ 2 ట్రైలర్స్ని కూడా రిలీజ్ చేశారు. దాంట్లో అయితే యానిమేషన్ క్వాలిటీ చాలా టాప్ నాచ్లో ఉంది. డ్రాగన్ బాల్ డైమా స్టోరీ విషయానికి వస్తే ఒక విలన్ చేసిన విష్ వల్ల మొత్తం గోకు అండ్ ఫ్రెండ్స్ చిన్నపిల్లలాగా మారిపోతారు. సో వాళ్ళందరూ ఆ విలన్ ఎలా డిఫీట్ చేశారు అండ్ అలాగే వాళ్ళ యొక్క ఒరిజినల్ ఫామ్ని ఎలా పొందారు అన్నదే మెయిన్ థీమ్. ఆల్రెడీ రిలీజ్ అయిన ట్రైలర్స్లో మనం చూసామంటే గోకు తన నోయిబాని కూడా యూజ్ చేశాడు. అది చూసినప్పుడు నాకు చాలా నాస్టాలజిక్గా అనిపించింది. యానిమేషన్ క్వాలిటీ కూడా మామూలుగా లేదు. ఇప్పటి వరకు డ్రాగన్ బాల్ ఫ్రాంచైజీలో వచ్చిన దాంట్లోనే ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇవన్నీ కాకుండా వరల్డ్ వైడ్గా ఉన్న డ్రాగన్ బాల్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎమోషనల్గా ఈ సిరీస్కి కనెక్ట్ అయ్యే విషయం ఒకటి ఉంది. వరల్డ్ వైడ్గా యానిమేకి పాపులారిటీని తీసుకొని వచ్చిందే డ్రాగన్ బాల్. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చిన బిగ్ 3కి కూడా ఇన్స్పిరేషన్ డ్రాగన్ బాల్ నుంచే వచ్చింది. త్రూ అవుట్ ది ఇయర్స్ మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే వచ్చిన ఈ సిరీస్తో మనకి ఎన్నో మెమరీస్ కూడా క్రియేట్ అయ్యాయి. ఇవన్నీ పాసిబుల్ అవ్వడానికి మెయిన్ రీజన్ దీని క్రియేటర్ అకిరా టోరియామా సెన్సే. ఆయన ఇన్వాల్వ్ అయి చేసిన లాస్ట్ వర్క్ ఇదే. సో ఈ సిరీస్ సక్సెస్ అవ్వాలని ప్రతి ఒక్క డ్రాగన్ బాల్ ఫ్యాన్ లాగానే నేను కూడా చాలా చాలా గట్టిగా కోరుకుంటున్నా. డ్రాగన్ బాల్ డైమా మీద నెక్స్ట్ వన్ పీస్ కూడా పీక్స్లో ఉంది. వన్ పీస్ మీద అండ్ అలాగే ఇలా డిఫరెంట్ యానిమేస్ మీద ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీరు అసలు మిస్ కాకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ అలాగే నోటిఫికేషన్ బెల్ని ఆన్లో ఉంచుకోండి. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.